నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. పాపం పండింది. ఉన్మాదంతో అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల నేరం రుజువైంది. యావత్ దేశాన్ని కుదిపేసిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు పాల్పడినట్లు న్యాయస్థానం తేల్చింది. రియాజ్ భత్కల్, అసదుల్లా అఖ్తర్, జియావుర్ రెహమాన్, తెహసీన్ అఖ్తర్, యాసిన్ భత్కల్, ఐజాక్ షేక్లు ఈ ఘాతుకానికి బాధ్యులుగా నిర్ధారించింది. 19 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు చట్టపరంగా శిక్షలు పడేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ భారీ కసరత్తునే చేసింది. నిందితులను పట్టుకోవడమే కాకుండా వారి అరాచకాలు ఆధారాలతో కోర్టు ముందుంచి ఉరితాళ్లు బిగించేలా చేసింది. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నిందితులపై నేరం రుజువైంది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆర్థిక అండదండలతో దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు తేలింది. భారత శిక్ష స్మృతి, పేలుడు పదార్థాల చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద నిందితులు నేరానికి పాల్పడినట్లు న్యాయస్థానం ప్రకటించింది. చేసిన పాపానికి శిక్షలు ఖరారు చేసింది. మరణదండనే సరంటూ తీర్పు చెప్పింది. 5 దోషులు అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, యాసిన్ భత్కల్, ఐజాజ్ షేక్లకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం అంతిమ తీర్పుని వెలువరించింది. ఈ నిర్ణయం చాలా హర్షించదగ్గ నిర్ణయం. ఎన్ఐఏ టీం చేసిన కృషి వల్ల, ప్రభుత్వం తీసుకున్న కృషి వల్ల ఇది ఇలా శిక్ష పడడం, నేరస్తులందరికీ ఉరిశిక్ష పడడం చాలా హర్షించదగ్గ విషయం. ఇందులో మా అన్నగారిని కోల్పోయి మేము, తన భర్తను కోల్పోయి మా వదిన, తండ్రిని కోల్పోయి పిల్లలు ఎంతో నష్టపోయారు. చాలా నష్టం జరిగింది. జడ్జ్మెంట్ వచ్చా కానీ ఆ ఫీలింగ్ మాత్రం మళ్ళీ థ్యాంక్స్ ఫర్ ద జడ్జ్మెంట్. ఆ లోటు ఎవరు తీర్చలేరు కదా. 19 మందిని బలిగొని 131 మందిని క్షతగాతులను చేసిన ఉగ్ర ఘాతుకానికి సంబంధించిన ఈ కేసులో మొత్తం 6 దోషులుగా తేల్చగా ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. ముష్కరుడు పాకిస్తాన్లో ఉన్నట్లు భావిస్తున్న ఎన్ఐఏ ఇంటర్పోల్ నోటీస్ జారీ చేసింది. ఎందరో అమాయకులను బలిగొన్న జంట పేలుళ్లకు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సభ్యులే పాల్పడ్డారని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 13నే దోషులుగా ప్రకటించింది. శిక్షలు ఖరారు చేసేందుకు ఇరు వర్గాల వాదనలు విన్న తరువాత ఉరిశిక్షలు ఖరారు చేసింది. ఉరిశిక్ష పడడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఎంతో మంది అమాయకులైన ప్రాణాలు తీసి మాలాంటి వాళ్ళను క్షతగాతులను ఇట్లా మంచానికి పరిమితం చేసి ఉన్నటువంటి వీళ్ళకు 5 మొత్తానికి శిక్ష పడడం చాలా సంతోషకరమైన. కానీ ఈ శిక్ష ఇంకా తొందరగా స్పీడప్ చేసి అందరు పబ్లిక్ ఒక రకంగా ఏంటంటే మళ్ళా ఇండియా మీద బాంబు అనే ముచ్చట లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను సాయంత్రము నా పనిని చూసుకొని నా బండి అక్కడ పార్క్ చేసుకొని ఒక చిన్న కంప్యూటర్ పార్ట్ తీసుకోవడానికి స్టెప్స్ ఎక్కుతున్నాను అది 107 బస్ స్టాప్ దగ్గర. ఆ లోపే నాకు బ్లాస్ట్ జరిగింది. ఆ తర్వాత నాకేం తెలియదు. నేను హాస్పిటల్కి కొంత స్పో వచ్చిన తర్వాత నాకేం జరిగిందో నాకు అప్పుడు అర్థమైంది, ఏదో బాంబు లేదని. కానీ దానివల్ల నేను ఇప్పటికి కూడా సఫర్ అవుతున్నాను, నడవలేని పరిస్థితి. విచారణ సందర్భంగా దోషులు సాధారణంగా ప్రవర్తించారు. ఎలాంటి కోపం, పశ్చాత్తాపం వారిలో కనిపించలేదు. ఐపీసీ 302, 121, పేలుడు పదార్థాల చట్టం 3B, సెక్షన్ 16, ఇతర చట్టాల కింద మరణశిక్షను పరిగణలోకి తీసుకున్నారు. ఐపీసీ 307 కింద హత్యాయత్నం, విదేశీయుల చట్టం, ప్రజా ఆస్తుల ధ్వంసం చట్టంలోని సెక్షన్లకు సంబంధించి 2 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష ఖరారు చేశారు. సెక్షన్ ఉన్న డెత్ 302 ఐపీసీ అండి, 121 ఐపీసీ, దాని తర్వాత సెక్షన్ 3B ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఉంది, అండ్ సెక్షన్ 16 అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్. ఈ 4 సెక్షన్లోనూ డెత్ ప్రిస్క్రైబ్ అయ్యింది. జనరల్గా ఇవన్నిట్లో డెత్ పెనల్టీ ఇచ్చినారు. మిగతా వేరే 307 అంటే అటెంప్ట్ టు మర్డర్, అది అంటే ఇంజూర్డ్ వాళ్ళ గురించి, ఫారినర్స్ యాక్ట్, ఈ ఏదైతే పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ గురించి అప్ టు 2 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు వేరియస్ కౌంట్స్ లో ఇచ్చారండి. ఈ శిక్ష ఎప్పుడైనా ఉరిశిక్ష హైకోర్టు కన్ఫర్మ్ చేయాలా, రికార్డ్ అంతా హైకోర్టుకి వెళ్తుంది. ఎప్పుడైతే హైకోర్టు కన్ఫర్మ్ చేస్తుందో దాని తర్వాత వాళ్ళు అన్ని ఎగ్జాస్ట్ చేసుకున్న తర్వాత అది ఇంప్లిమెంట్ చేస్తారండి. అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, ప్రెసిడెన్షియల్ పార్డన్ వెళ్ళొచ్చు, ఇవన్నీ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి లాలో. పరారీలో ఉన్న మరో దోషి రియాజ్ భత్కల్ కు సంబంధించి సాక్ష్యాలు నమోదు చేశారు.
ముష్కరుడిని పట్టుకున్న తర్వాత ఈ కేసు విచారణ కొనసాగుతుందని ఎన్ఐఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఉరిశిక్ష చేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఇలా కాకుండా ప్రభుత్వానికి ఇంట్లో ముందు జాగ్రత్త తీసుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. వెళ్ళినప్పుడు అందరికీ దెబ్బలు తగిలినాయి, మాకు కూడా చాలా తగిలినాయి, మా ఫ్యామిలీలో కూడా చాలా దెబ్బలు తగిలినాయి. వాళ్ళు ఇంకా కోలుకొని పరిస్థితిలో ఉన్నారు. ఏదో చేస్తున్నారంటే చేస్తున్నారు, అంతేగాని వాళ్ళు కూడా ఇబ్బందితో చేస్తున్నారు. చెవులు కూడా వాళ్ళకి వినబడట్లేవు, దెబ్బలతో వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళకు ఉరిశిక్ష పడిందంటే అందరు సంతోషంగా ఉన్నట్టు, ఎందుకంటే సచిన వాళ్ళకు కూడా మనశ్శాంతి అవుతుంది. పట్టుకోవాలి, ఆయన పట్టుకొని అతన్ని కూడా పట్టుకొని ఆయన కూడా శిక్ష విధించాలని కోరుకుంటున్నాం. చచ్చిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి కూడా చేస్తున్నాం. వాళ్ళ ఇంటి వాళ్ళకు కూడా సంతోషకరమైనదండి. రోజు మంచిగా ఉందండి, జరిగింది మంచిగా అయింది. వాళ్ళందరికీ ఒక పట్టుకొని అతను కూడా పట్టుకొచ్చి ఉరి తీయాలండి మా కోరిక అనేదండి. అతను ఏమని ఉన్నాడు కదా, అతను కూడా పట్టుకురావాలి, తొందరగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని అతను కూడా పట్టుకొచ్చి తొందరగా ఉరి తీయాలని అతను కూడా ఉరి తీయాలి. గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళకి సరైన శిక్ష విధించింది కాబట్టి ఉరి శిక్ష, వాళ్ళు మళ్ళీ పైకోర్టు కూడా వెళ్లకుండా వెంటనే శిక్ష అమలు చేసి వాళ్ళకి ఉరి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. నాకు చాలా సంతోషంగా ఉందని మా కొడుకు చాలా మనసు సాగుతుందని నాకు మనది. మొత్తంగా మాత్రం దేశంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో తీర్పు వచ్చిన తొలి కేసుగా దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల ఘటన నిలిచింది. గతానికి భిన్నంగా ఎక్కడా ఎలాంటి సాగదీతలు లేకుండా దర్యాప్తు విచారణ సాగిన తీరు ఉగ్రవాదంపై ఉక్కుపాదం దిశగా కరుకుదేలుతున్న వ్యవస్థల వైఖరికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఘటన. సరిగ్గా చెప్పాలంటే 3 సంవత్సరాల 10 నెలల క్రితం రాత్రి 7 గంటలకు చోటు చేసుకున్న విధ్వంసం రక్తపు చారికలు మిగిల్చింది. రక్తదాహం తప్ప మానవత్వం తెలియని ఉగ్రవాదులు సృష్టించిన ఆనాటి మారణహోమం పీడకలలా ఇంకా వెంటాడుతూనే ఉంది. 19 మంది ప్రాణాలు కోల్పోగా 131 మంది గాయపడ్డారు. మరెంతో మంది మనసులు కకావికలమయ్యాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కొంత సాయం అందించినా వారి కన్నీటిని మాత్రం పూర్తిగా తుడవలేకపోయింది. ఇంతకాలానికి బాధితులకు కాస్తైనా ఊరట కలిగిస్తూ నిందితులకు కఠిన శిక్షలు విధించింది న్యాయస్థానం. హైదరాబాద్ మహానగరానికి పీడకలను మిగిల్చింది 2013 ఫిబ్రవరి 21. ఆ రోజు రాత్రి రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో 2 బాంబులు పేలాయి. సుమారు 7 గంటలకు, ఖచ్చితంగా చెప్పాలంటే 6.58 నిమిషాల 38 సెకండ్లకు 107వ నంబర్ బస్టాప్లో మొదటి పేలుడు సంభవించింది. అక్కడున్న జనానికి ఏం జరిగిందో అర్థమయ్యేలోపే కేవలం 6 సెకండ్ల వ్యవధిలో, అంటే 6.58 నిమిషాల 44 సెకండ్లకు పక్కనే ఉన్న A1 మిర్చి సెంటర్ వద్ద మరో బాంబు పేలింది. పేలుడుతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భీభత్సం నెలకొంది. జనం చెల్లాచెదురయ్యారు. ఆర్తనాదాలతో దిక్కులు పెక్కటిల్లాయి. శవాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి. ఆ దుర్ఘటనలో ఓ మహిళ గర్భంలో ఉన్న 7 నెలల శిశువు సహా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 131 మంది గాయాల పాలయ్యారు. పేలుళ్లకు పాల్పడిన నిందితులు ఇదంతా చూసి మూర్ఖపు ఆనందంతో నవ్వుకుంటూ అక్కడి నుంచి జారుకున్నారు. ప్రభుత్వం బాధితులకు పరిహారం చెల్లించి క్షతగాత్రుల చికిత్సా ఖర్చులను భరించినా తర్వాత వారి వ్యధాభరిత చిత్రాలు అందర్నీ కంటతడి పెట్టించాయి. వెంటాడిన గాయాలు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేశాయి. చాలా మంది క్షతగాత్రుల గాయాలు తగ్గినప్పటికీ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎటూ కదల్లేక కుటుంబానికి భారమయ్యామన్న బాధతో కుంగిపోయారు. వాళ్లందరి బంగారు కలలన్నీ కళ్ల ముందే కూలిపోయాయి. పేలుడు ఘటన గుర్తొచ్చినప్పుడల్లా ఆ కుటుంబాల్లో దుఃఖం ఉప్పొంగుతోంది. ఆక్రోశం పెల్లుబుకుతూనే ఉంది. నాకైతే చాలా నష్టమైపోయింది. అందరు ఇక్కడ ఏరియాలో ఇప్పుడు కూడా కోలుకోలేకపోతారు. ఇక్కడ నుంచి పిఎన్టీ కాలనీ దాకా బిజినెస్లు మొత్తం బంద్ అయిపోయినాయి. దాని దెబ్బతో అక్కడ సిగ్నల్స్ బంద్ చేసారు. మొత్తం ఇక్కడ ఉండే వ్యాపారాలు ప్రతి ఒక్కటి అంతే అయిపోయింది. ఇంకా మేమైతే ప్రతిరోజు ఏడవాల్సిందే. కనీసం కిరాయి కట్టుకొని కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఉగ్రవాదులకు ఖచ్చితంగా ఉరి తీయాలి. వాళ్ళకు ఉరి తీసినంత వరకు మాకు ఆత్మశాంతి కాదు. ఒకవేళ బిజినెస్ లేకుండా మేము తిండి తినకుండా కానీ వాళ్ళ గురి తీస్తే కనుక మాకు సంతోషం అవుతుంది. అది మా కోరిక. ఆ గాయాల పాలైన కుటుంబాలు సరిగా ప్రభుత్వం ఆదుకోక వాళ్ళు ఇంకా ప్రతినిత్యం ఆర్థికంగా
ఆరోగ్యపరంగా నిత్యం ఏ ఉద్యోగం పోలేక కుంటితనంతో అవిడితనంతో శరీరంలో ఉన్న రోగాలతోని మందులు కొనుక్కోలేక ప్రతినిత్యం ఇంకా చస్తూ ఉన్నారు. అమాయకమైన ప్రజలు, వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని విషయంలో నేను లైవ్లో ఉండి చూశాను ఆ సంఘటనని. చాలామందిని అంబులెన్స్ కూడా ఎక్కించిన, నేను స్పృహ పోయినా, నా ప్రాణం పోయేది. కొన్ని పత్రికలు నేను చనిపోయినా కూడా రాసింది, ఎందుకంటే కొద్దిగా నేను స్పృహ కోల్పోయినా కాబట్టి చనిపోయినా అనుకున్నారు. కానీ లైవ్గా చూసినాం. ఈరోజు నేను పడుకున్నప్పుడు కూడా నాకు కళ్ళల్లో మొదల్లో ఒక బాధ వస్తుంది. అది ఏం పాపం చేశారు వీళ్ళు, ఎవరో చేసినటువంటి పనులకు ఈ సామాన్యుడు ఎందుకు బలైతుండు? ఊహించని నాటి ఘటనతో దేశమంతా అప్పుడే ఒక్కసారిగా అప్రమత్తమైంది. పేలుళ్లపై అదే రోజున సరూర్ నగర్, మలక్పేట పోలీస్ స్టేషన్లలో 2 వేరువేరు కేసులు నమోదయ్యాయి. అయితే కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని 2 కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి బదిలీ చేస్తూ ప్రభుత్వం మార్చి 13న ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఐఏ హైదరాబాద్ విభాగం మరుసటి రోజునే 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తునకు రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా వివిధ నిఘా, పోలీసు విభాగాలతో సమన్వయం చేసుకుంటూ కేసును ఛేదించేందుకు ప్రయత్నించింది. పేలుడు తీరు, తీవ్రతను బట్టి ఇండియన్ ముజాహిద్దీన్ పనేనని మొదటి రోజునే అంచనాకు వచ్చారు. కానీ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకింత దారుణానికి తెగబడ్డారు, ఆ కుట్ర ఎలా జరిగిందో తేల్చడం కోసం నిందితుల కోసం ముమ్మర వేట సాగింది. దర్యాప్తు మొదలుపెట్టిన 6 నెలల తర్వాత ఎన్ఐఏ ప్రయత్నాలు ఫలించాయి. భారత్లో మారణహోమం సృష్టించడమే లక్ష్యంగా పాక్ నీడలో తలదాచుకుంటున్న ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కలే దారుణానికి ప్రధాన సూత్రధారని, ఉగ్రవాది యాసిన్ భత్కల్ కీలక పాత్ర పోషించాడని ఎన్ఐఏ దర్యాప్తు తేల్చింది. అసదుల్లా అఖ్తర్ అలియాస్ హడ్డీ, హసన్ అలియాస్ తెహసీన్ అలియాస్ మోను, వకాస్లు ప్రత్యక్షంగా పేలుళ్లలో పాల్గొన్నట్లు గుర్తించారు. పేలుళ్లలో కీలక పాత్ర పోషించిన యాసిన్ భత్కల్, అసదుల్లా అఖ్తర్ను బీహార్లోని రాక్సౌలు ప్రాంతంలో 2013వ సంవత్సరం ఆగస్టు 29న పట్టుకున్నారు. వారిద్దరి విచారణలో కుట్ర తీరు బయటపడింది. ఆ తర్వాత 2014 మార్చి 22న వకాస్, అదే నెల 25న మోను ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగానికి పట్టుబడ్డారు. అదే ఏడాది సెప్టెంబర్ 5న ఎజాజ్ షేక్ దొరికాడు. నిందితుల విచారణలో పేలుళ్లకు జరిగిన కుట్రపై కంగుతినే విషయాలు బయటపడ్డాయి. అలా నిందితుల నుంచి కుట్రను కక్కించిన జాతీయ దర్యాప్తు సంస్థ ప్రతి విషయానికి స్పష్టమైన ఆధారాలు సేకరించి కోర్టు ముందుంచింది. 5 నిందితులపై మొత్తం 3 అభియోగ పత్రాలు దాఖలు చేసి కుట్రను పూసగుచ్చినట్లు వివరించింది. దేశ భద్రతకు, ప్రజల ధన, మాన, ప్రాణాలకు ప్రస్తుతం ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లు అన్నీ ఇన్ని కావు. ఎంతోమంది అమాయకుల ఉసురు తీస్తున్నారు, జీవోత్సవాలుగా చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రశాంత భారతంలో కల్లోలం రేపుతున్నారు. ఒక్కో మారణహోమంలో ఒక్కో ఉగ్రవాద సంస్థ మూలాలు బయటకు వస్తున్నాయి. వాటన్నిటినీ అంతే బలంగా పెకలించే లక్ష్యంతో భద్రత, దర్యాప్తు సంస్థలు సిద్ధమవుతున్నాయి. రక్కసిముఖ ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన ఉగ్రవాదులను పట్టుకోవడం, వారిని తప్పును నిరూపించడం, ఉరిశిక్ష పడేలా చేయడంలో ఎన్ఐఏ పోషించిన పాత్రే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అసలు దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లకు కుట్ర ఎలా జరిగింది? ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల్లో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారు? ఆ విషయాలన్నీ న్యాయస్థానానికి స్పష్టంగా వివరించింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. నేరం జరిగిన తీరుపై సాంకేతిక, శాస్త్ర, భౌతిక ఆధారాలను సేకరించింది. భారతదేశంలో ఉగ్రవాదానికి పాల్పడుతున్న ఇండియన్ ముజాహిద్దీన్ను పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి ఆర్థిక సహాయం అందుతోందని న్యాయస్థానానికి ఎన్ఐఏ వివరించింది. అల్ ఖైదాతోనూ సంబంధాలున్నట్లు ఛార్జిషీట్లో తెలిపింది. ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడైన కర్ణాటకకు చెందిన రియాజ్ భత్కల్ పేలుళ్లకు ప్రధాన సూత్రధారిగా తేలింది. లుంబిని పార్కు, గోకుల్ చాట్ పేలుళ్లలోనూ అతడి పాత్ర ఉంది.
తర్వాత పాకిస్తాన్ పారిపోయిన రియాజ్ అక్కడి నుంచి కుట్రను అమలు చేశాడు. కుట్రలో భాగంగా ఉత్తరప్రదేశ్కు చెందిన అసదుల్లా అఖ్తర్ను పాకిస్తాన్కు పిలిపించుకొని ఉగ్రవాద శిక్షణ ఇప్పించాడు. 2010 సెప్టెంబరులో అతడిని నేపాల్ మీదుగా భారత్కు పంపించాడు. భారత్లో ఇండియన్ ముజాహిద్దీన్ కార్యకలాపాలకు ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న కర్ణాటకకు చెందిన యాసిన్ భత్కల్ తన అనుచరుడైన బీహార్కు చెందిన తెహసిన్ అఖ్తర్ అలియాస్ మోనును నేపాల్కు పంపించాడు. అసదుల్లా అఖ్తర్ను నేపాల్ నుంచి తీసుకువచ్చిన మోను బీహార్ సమస్తీపూర్ వద్ద యాసిన్ భత్కల్కు కలిశాడు. ఆ తర్వాత దేశంలో పేలుళ్లకు కుట్ర పన్నారు. దిల్సుఖ్ నగర్ పేలుళ్లకు ముందుగా ఢిల్లీ, వారణాసి, ముంబై, పూణేలో పేలుళ్లకు పాల్పడ్డారు. తర్వాత హైదరాబాద్ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు 2012 సెప్టెంబరు నుంచి కుట్ర ప్రారంభించినట్లు ఎన్ఐఏ కోర్టుకు వివరించింది. కర్ణాటకలోని బెల్గాంలో తలదాచుకున్న అసదుల్లా అఖ్తర్, వకాస్లను మంగళూరు రావాల్సిందిగా రియాజ్ ఆదేశించాడు. మంగళూరులోని ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాటును అసదుల్లా అఖ్తర్ 2012 నవంబరులో డేనియల్ పేరుతో అద్దెకు తీసుకుని ఇద్దరూ అక్కడ ఉన్నారు. వివిధ ఇంటర్నెట్ కేంద్రాల ద్వారా రియాజ్ భత్కల్తో హైదరాబాద్లో పేలుళ్లకు నిరంతరం సంప్రదింపులు జరిపారు. రియాజ్ భత్కల్ ఓ హవాలా డీలర్ ద్వారా ₹1,00,000 పంపించాడు. ఆ తర్వాత అరబ్ దేశాల నుంచి వెస్టర్న్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా మరికొంత సొమ్ము మంగళూరులో ఉన్న వారికి చేరింది. పేలుడు పదార్థాలను రియాజ్ ఆదేశాలతో ఓ గుర్తు తెలియని వ్యక్తి 2013 జనవరిలో మంగళూరులో అసదుల్లాకు ఇచ్చాడు. పేలుడు పదార్థాలు ఇచ్చిన వ్యక్తి ఎవరో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. బంగారు రంగు ట్రాలీలో మంగళూరులోని యూటిలిటీ హెల్త్ సెంటర్ సమీపంలో అసదుల్లాకు ఇచ్చి వెళ్లాడు. అందులో 50 డిటోనేటర్లు, ఇతర పేలుడు ముడి పదార్థాలు ఉన్నాయి. అదే సమయంలో మరోవైపు మోను రంగంలోకి దిగాడు. పేలుళ్లకు నెల రోజుల ముందు అంటే జనవరిలో హైదరాబాద్ వచ్చాడు. ఇంజనీరింగ్ విద్యార్థిగా చెప్పుకొని అబ్దుల్లాపూర్ మెట్లోని ఓ ఇంట్లో 2013 ఫిబ్రవరి 7న అద్దెకు దిగాడు. మంగళూరులో ఉన్న అసదుల్లా అఖ్తర్ ఫిబ్రవరి 10న హైదరాబాద్ వచ్చినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఓ ప్రైవేటు బస్సులో వచ్చి కూకట్పల్లిలో దిగి మోనుకు పబ్లిక్ ఫోన్ ద్వారా కాల్ చేశాడు. ఆ తర్వాత ఎల్బీ నగర్ వద్ద మోనును కలిసి అబ్దుల్లాపూర్ మెట్కు వెళ్లారు. 3 రోజులు పరిస్థితులను పరిశీలించి 13న మంగళూరుకు వెళ్లాడు. తిరిగి అసదుల్లా, వకాసులు ఇద్దరూ కలిసి ఫిబ్రవరి 16న పేలుడు పదార్థాలతో హైదరాబాద్ వచ్చారు. పేలుళ్లకు పాల్పడేందుకు నిందితులు భారీ కసరత్తు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్లో ఓ గుట్టపై పేలుడు పదార్థాలు పరీక్షించి చూశారు. అమోనియం నైట్రేట్తో ఐఈడీ తయారు చేసి సైకిళ్లపై పెట్టి టైమర్ ద్వారా పేల్చాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు కలిసి ఫిబ్రవరి 20న ఎల్బీ నగర్కు వెళ్లి 7.5 లీటర్ల ప్రెషర్ కుక్కర్లు 2 కొన్నారు. ఫిబ్రవరి 20న మలక్పేటలో ఓ సైకిల్, మరుసటి రోజు జుమేరాత్ బజారులో మరో సైకిల్ను ₹2,900తో కొనుగోలు చేశారు. వాటిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పార్కింగ్ చేశారు. కుక్కర్ను చుట్టేందుకు చాదర్ఘాట్లో ఓ మీటరు ప్లాస్టిక్ షీట్ కొన్నారు. చివరగా ఫిబ్రవరి 21 తేదీ సాయంత్రం 5 గంటలకు వకాస్ అబ్దుల్లాపూర్ మెట్లోని గదిలో ప్రెషర్ కుక్కర్లో అమోనియం నైట్రేట్ పెట్టి టైమర్ ద్వారా పేలేలా ఐఈడీ బాంబులు తయారు చేశాడు. ముగ్గురు కలిసి బాంబులతో ఆటోలో సికింద్రాబాద్ వెళ్లి సైకిళ్లు తీసుకున్నారు. దిల్సుఖ్ నగర్ వెళ్లి వకాస్, మోను బాంబులు ఉన్న కుక్కర్లు సైకిళ్లకు పెట్టారు. అసదుల్లా అఖ్తర్ కొద్ది దూరంలో ఉండి గమనించాడు. టైమర్ ద్వారా అనుకున్న సమయం రాగానే 2 బాంబులు పేలిపోయాయి. జనమంతా గందరగోళంగా ఉండగా ముగ్గురు అక్కడి నుంచి పారిపోయి అంతకుముందే బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా మంగళూరుకు వెళ్లిపోయారు. పాకిస్తాన్లో ఉన్నట్లు భావిస్తున్న ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుల్లో కూడైన రియాజ్ భత్కల్ ఈ పేలుళ్లకు ప్రధాన సూత్రధారి. భారతదేశంలో ఇండియన్ ముజాహిద్దీన్ కార్యకలాపాల నిర్వహణకు బాధ్యుడైన కర్ణాటకకు చెందిన యాసిన్ భత్కల్ కీలకంగా వ్యవహరించాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన అసదుల్లా అఖ్తర్ అలియాస్ హడ్డీ, పాకిస్తాన్కు చెందిన జియావుర్ రెహమాన్ అలియాస్ వకాస్, బీహార్కు చెందిన తెహసిన్ అఖ్తర్ అలియాస్ మోనుకు ప్రత్యక్షంగా ప్రధాన పాత్ర పోషించారు. మధ్యప్రదేశ్కు చెందిన ఐజాజ్ షేక్ వీరికి అన్ని విధాలుగా సహకరించాడు. ఆ కుట్రను పూర్తిగా ఛేదించడమే కాదు, వాళ్లు చేసిన ఒక్కొక్క తప్పును న్యాయస్థానంలో నిరూపించడం వల్లనే వారికి ఉరిశిక్షలు ఖరారయ్యాయి. అందుకు జాతీయ దర్యాప్తు సంస్థ పోషించిన పాత్రను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఒక రకంగా చెప్పాలంటే దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసుని రికార్డు సమయంలోనే ఛేదించింది ఎన్ఐఏ. న్యాయస్థానం కూడా అంతే వేగంగా విచారణ ప్రక్రియను పూర్తి చేసి నిందితులకు శిక్షలు ఖరారు చేసింది. న్యాయ ప్రక్రియ అంతా ఇంత వేగంగా పూర్తి కావడానికి జాతీయ దర్యాప్తు సంస్థ చేసిన కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్లు ప్రత్యక్షంగా పేలుళ్లకు పాల్పడినట్లు పక్కా ఆధారాలతో ఎన్ఐఏ నిరూపించింది. పాకిస్తాన్లో ఉన్న రియాజ్ భత్కల్ అనుక్షణంగా సలహాలు ఇస్తూ కుట్రను అమలు చేశాడు. యాసిన్ భత్కల్ కుట్ర అమలును పర్యవేక్షించాడు. మధ్యప్రదేశ్కు చెందిన ఎజాజ్ షేక్ ఈ కుట్రలో కీలక పాత్ర పోషించాడు. నిందితులకు అవసరమైన అడ్రస్ ప్రూఫ్లు, ఐడెంటిటీ కార్డులను తయారు చేసి ఇచ్చాడు. ఈ కుట్ర మొత్తాన్ని ఛేదించి నిరూపించేందుకు ఎన్ఐఏ అధికారులు భారీ కసరత్తు చేశారు. నిందితులు మంగళూరు, అబ్దుల్లాపూర్ మెట్, ఎల్బీ నగర్, కూకట్పల్లి, లకడీకాపూల్, దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్, మలక్పేట్, జుమ్మెరాత్ బజార్ తదితర ప్రాంతాల్లో సంచరించినట్లు నిరూపించేందుకు వారి ఫోన్ల టవర్ లొకేషన్లు సేకరించారు. నిందితులు పరస్పరం మారు పేర్లతో చాటింగ్ చేసినట్లు గుర్తించింది. ఏ పేర్లతో ఎవరెవరు ఏం చర్చించారనే విషయాలను ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో బయటకు తీసి కోర్టుకు సమర్పించింది. నిందితులు డబ్బులు పొందిన వెస్టర్న్ మనీ ట్రాన్స్ఫర్ సంస్థల సిబ్బంది సాక్ష్యాలు, వాంగ్మూలాలు సేకరించారు. మంగళూరు, అబ్దుల్లాపూర్ మెట్లో అద్దెకు ఉన్న ఇళ్ల సమీపంలో మెస్లు, కిరాణా దుకాణాల వారిని సాక్షులుగా పేర్కొన్నారు. నిందితులు అరెస్టైన తర్వాత కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకుని ముందు వారు తిరిగిన ప్రతి ప్రాంతానికి తీసుకువెళ్లారు. పేలుడు పదార్థాలు చేసే నైపుణ్యం ఉందని నిరూపించేందుకు కొందరు సాక్షుల ఎదుట డమ్మీ ఐఈడీలు తయారు చేయించారు. సైకిళ్లు, కుక్కర్లు అమ్మిన వారి సాక్ష్యాలను నమోదు చేశారు. పేలుడు పదార్థాలను డిఆర్డీఎల్, సిఎఫ్ఎస్ఎల్ నిర్ధారించి కోర్టుకు సాక్ష్యం ఇచ్చారు. సాక్షులంతా నిర్భయంగా వాస్తవాలు వెల్లడించారు. నేరం రుజువైంది. ఎన్ఐఏ పకడ్బందీగా 3 అభియోగ పత్రాల ద్వారా అన్ని వివరాలు కోర్టుకు సమర్పించింది. వారి ప్రత్యేక న్యాయస్థానం 3.5 ఏళ్లుగా కేసు విచారణ జరిపింది. 157 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి ఎన్ఐఏ సమర్పించిన 502 దస్త్రాలు, 201 వస్తువులు సాక్ష్యంగా స్వీకరించింది. చెర్లపల్లి జైల్లో ఉన్న నిందితులు విచారణకు ఆటంకం కలిగించేందుకు చివరి వరకు ప్రయత్నించారు. ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మొదట నాంపల్లి కోర్టు ఆవరణలో ఉండేది. తర్వాత ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టుకు మార్చారు. చెర్లపల్లి నుంచి ఎల్బీనగర్కు నిందితులను తరలించి కోర్టులో హాజరుపరిచేవారు. అయితే కోర్టుకు తరలించే సమయంలో జైలు సిబ్బందితో తరచుగా ఘర్షణ పడ్డారు. ఓసారి యాసిన్ భత్కల్ కోర్టు ఆవరణలో మీడియాకు లేఖలు విసిరాడు. మీడియాను హెచ్చరిస్తూ నినాదాలు చేశాడు. మరోసారి జేబులో ఖురాన్ పెట్టుకుని అనుమానాస్పదంగా వ్యవహరించాడు. ఇదంతా కలెక్టివ్ వర్క్ అండి. ఇన్వెస్టిగేషన్ చేసింది, ఇన్వెస్టిగేషన్ లో మళ్ళీ విట్నెసెస్ చెప్పింది, ఆ విట్నెసెస్ వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడము, అవన్నీ కలుపుకొని అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ కన్విక్షన్. ఇదంతా టీమ్ వర్క్, ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, సరిగ్గా ఎవిడెన్స్ లో వాళ్ళు ఇక్కడ రావడం కానీ, వాళ్ళు కుతుబుల్లాపూర్ లో ఉండడం కానీ, అక్కడ మ్యాంగ్రూవ్ లో ఉండడం కానీ, వాళ్ళ ఇంటి నుంచి ఎక్స్ప్లోజివ్స్ సీజ్ చేయడం కానీ, అక్కడ కుక్కర్ కొనడం కానీ, సైకిల్స్ కొనడం కానీ, మలక్పేట్ స్టేషన్ లో పెట్టడము, వీళ్ళందరూ విట్నెస్లు ఉన్నారండి. వాళ్ళందరూ చెప్పినారు. దాన్ని బట్టి ఇదంతా కలెక్టివ్ గా కేసు మేకౌట్ అయిందని చెప్పి కోర్టు కన్విక్షన్ ఇచ్చింది. నిందితులు జైలు నుంచి పారిపోయేందుకు కుట్ర పన్నుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. తర్వాత చెర్లపల్లి జైల్లో భద్రతను పెంచారు. వారి బ్యారెక్లు చుట్టూ సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్ల జామర్లతో పాటు పారిపోయేందుకు ప్రయత్నిస్తే ఆటోమేటిక్ గా కాల్పులు జరిగేలా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ కోర్టుకు తరలించే క్రమంలో పారిపోయే ప్రమాదం ఉన్నందున కొన్ని రోజులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. అందుకు నిందితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్ఐఏ అధికారులు హైకోర్టుకు పరిస్థితి వివరించి ప్రత్యేక కోర్టును చెర్లపల్లి జైలుకే మార్చారు. చెర్లపల్లి జైల్లోనే ఏర్పాటు చేసిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో విచారణ జరిపింది. అదే విచారణ వేగంగా జరిగేందుకు వీలుపడింది. చివరిలో జైలు వరకు రాలేమని నిందితుల తరపు న్యాయవాదులు చేతులెత్తేశారు. ఫలితంగా నిందితులకు న్యాయ సేవాధికార సంస్థ 2 న్యాయవాదులను నియమించింది. అయితే న్యాయవాదుల అభ్యర్థన మేరకు తుది వాదనలను మాత్రం రంగారెడ్డి జిల్లా కోర్టులో నిర్వహించారు. నిందితులు వాదనలు వినేందుకు ఎన్ఐఏ స్కైప్ ద్వారా ఏర్పాటు చేసింది.